ఈ వీడియోలో మనం అరుణాచలంలో చేసే గిరి ప్రదక్షిణ మనం ఎందుకు చేస్తున్నాం, చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అరుణాచలంలో చేసే గిరి ప్రదక్షిణను గిరివలం లేదా గిరి ప్రదక్షిణ అని అంటారు. ఇది హిందూ సంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన ఆచారాల్లో ఒకటి. అరుణాచల కొండనే స్వయంగా పరమశివుణ్ణి అగ్ని స్వరూపంగా భావిస్తారు. అందుకే ఈ కొండ చుట్టూ భక్తితో ప్రదక్షిణ చేయడం ద్వారా పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని విశ్వాసం. అరుణాచలం మహిమ ఎలా ప్రారంభమైంది అంటే, పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణువులకు ఎవరో గొప్పవారనే వాదన వచ్చింది. అప్పుడు శివుడు అనంతమైన అగ్ని స్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ అగ్ని స్తంభానికి ఆది అంతాలు కనుక్కోమని బ్రహ్మ విష్ణువులకు చెప్పాడు. విష్ణువు వరాహ రూపంలో కిందికి వెళ్ళాడు. బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్ళాడు. కానీ ఎవరికి ఆ అగ్ని స్తంభానికి అంతం కనిపించలేదు. ఆ అనంతజ్యోతి స్వరూపమే తరువాత అరుణాచల పర్వతంగా మారిందని చెబుతుంది. అందుకే ఈ కొండను అగ్ని లింగంగా పూజిస్తారు. గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు? భక్తుల నమ్మకం ప్రకారం గిరి ప్రదక్షిణ వల్ల పాప విమోచనం కలుగుతుంది, మనశ్శాంతి, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది, కోరికలు నెరవేరుతాయి, శివుని అనుగ్రహం లభిస్తుంది. అరుణాచల కొండ చుట్టూ సుమారు 14 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఈ మార్గాన్ని భక్తులు సాధారణంగా నడిచే విధంగా చాలామంది పాదరక్షలు లేకుండా భక్తితో పూర్తి చేస్తారు. గిరి ప్రదక్షిణలో ఉన్న అష్టలింగాలు. గిరివలం మార్గంలో 8 పవిత్ర లింగాలు ఉంటాయి. వీటిని అష్టలింగాలు అంటారు. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఈ అష్టలింగాలను దర్శిస్తూ గిరి ప్రదక్షిణ చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. పౌర్ణమి గిరివలం ప్రత్యేకత. పౌర్ణమి రోజున చంద్రకాంతి అరుణాచల కొండపై పడడం వల్ల దివ్యశక్తి మరింత పెరుగుతుందని నమ్మకం. అందుకే ప్రతి పౌర్ణమి రోజున లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున జరిగే గిరివలం అత్యంత పవిత్రమైనది. శ్రీ రమణ మహర్షి చెప్పిన గిరి ప్రదక్షిణ మహిమ. రమణ మహర్షి అరుణాచలాన్ని స్వయంగా శివుని రూపంగా భావించారు. ఆయన ప్రకారం గిరి ప్రదక్షిణ చేయడం అంతే దేవుని చుట్టూ తిరగడం మాత్రమే కాదు, మన అంతరాత్మను తెలుసుకునే ఆధ్యాత్మిక సాధన కూడా. ఆయన గిరి ప్రదక్షిణను మౌనంగా ఓం నమ శివాయ జపంతో చేయాలని చెప్పారు. గిరి ప్రదక్షిణ చేసే విధానం. స్నానం చేసి పవిత్రంగా ప్రారంభించాలి. సాధ్యమైనంత వరకు పాదరక్షణలు లేకుండా నడవాలి. కొండను కుడివైపు ఉంచుకుని ప్రదక్షిణ చెయ్యాలి. ఓం అరుణాచల శివ లేదా ఓం నమ శివాయ జపం చెయ్యాలి. కోపం, అహంకారం లేకుండా భక్తితో నడవాలి. భక్తుల అనుభవాలు. చాలామంది భక్తులు గిరివలం సమయంలో అసాధారణమైన ప్రశాంతత, ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని చెబుతారు. కొంతమంది దీన్ని జీవితాన్ని మార్చే ఆధ్యాత్మిక యాత్రగా భావిస్తారు. ఓం
అరుణాచల సవ